పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా? ఇప్పుడు ఆయన ఉన్న బిజీకి వరుస సినిమాలు చేసే టైం ఉందా? డిప్యూటీ సీఎం అయిన తర్వాత షూటింగ్స్కి వచ్చేంత సమయం ఆయన దగ్గర ఉందా? పవన్ కళ్యాణ్ మీద ఉన్న బేసిక్ అనుమానాలు ఇవి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలు చేయడం చాలా తగ్గించారు. తనకు డబ్బులు అవసరం ఉన్నాయని, అందుకే సినిమాలు చేస్తున్నాను అంటూ చాలాసార్లు ఓపెన్గానే కమెంట్ చేశాడు పవన్. ఎవరు ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇస్తే వాళ్లకు ముందుగా డేట్స్ ఇచ్చాడు పవర్ స్టార్. ఇందులో ఎలాంటి డిప్లొమసీ లేదు. కథ ఈజీగా ఉండి ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ రోజుల్లో పూర్తి చేసే దర్శకులను ఎంచుకొని వరుస సినిమాలు చేశాడు పవన్ కళ్యాణ్. ఒక్కో రోజుకు 2 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నాడు ఈయన. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే తనకు సినిమాలు చేయడం తప్ప మరొక ఆప్షన్ లేదు అని ఇప్పటికే ఎన్నో సభల్లో కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్. అయితే పార్టీ గెలిచింది, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా 100% సక్సెస్ రేట్ సాధించి సంచలన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ఇలాంటి సమయంలో ఆయనకు డబ్బులకు సమస్య ఉండదని చాలామందికి అనుమానాలున్నాయి. కానీ ఇప్పటికీ తనకు డబ్బు సమస్య ఉందని అందరికీ చెప్పి షాక్ ఇచ్చాడు జనసేన అధినేత. తాజాగా తమిళ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పార్టీ స్ట్రగుల్స్తో పాటు గత 10 ఏళ్లుగా తాను ఎన్ని కష్టాలు పడ్డాను అనే విషయం ఓపెన్గానే చెప్పేశాడు పవన్ కళ్యాణ్. సింగిల్గా ఉంటూ ఒక పార్టీని నడపడం అనేది చిన్న విషయం కాదని, ఎంతోమంది మన చుట్టుపక్కల వచ్చి తన ఆశయాన్ని నాశనం చేయడానికి చూస్తారు. వాళ్ళందరినీ కనిపెట్టుకుంటూ మన ఆశయం దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద హెడేక్ అని చెప్పాడు పవన్ కళ్యాణ్. వాటినన్నింటినీ భరించాను కాబట్టే ఈరోజు తనకు ప్రజలు ఎంత మంచి విజయాన్ని ఇచ్చారు అని ఎప్పుడు భావిస్తానని, వాళ్ళ కోసం నిత్యం ఏదో ఒకటి చేయాలి అనే తపన తనలో ఎప్పుడు ఉంటుంది అన్నాడు జనసేన. గెలిచారు కదా, ఇప్పుడు కూడా సినిమాలు చేస్తారా అని అడిగితే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే తనకు డబ్బులు అవసరం ఉన్నాయని, తన ఆదాయ మార్గం కేవలం సినిమాలో మాత్రమే అని చెప్పుకొచ్చాడు పవన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోలేం కదా, ఇప్పుడు కూడా తనకు డబ్బులు అవసరం ఉంటే సినిమాలు చేయడం తప్ప మరొక ఆప్షన్ లేదు అంటున్నాడు. ఇది విన్న యాంకర్ బిక్కమొహం వేశాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. ఇప్పుడే కాదు, తనకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా సినిమాలు చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. పవన్ ఏ ఉద్దేశంతో సినిమాలు చేస్తున్నాడో తెలియదు కానీ ఇకపై కూడా నేను నటిస్తాను అని చెప్పడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పొలిటికల్గా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇకపై సినిమాలు చేయడేమో అని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు పవర్ స్టార్. ఈయన మాటలతో నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాస్త ఆలస్యంగా సినిమాలు చేస్తాడేమో కానీ ఖచ్చితంగా ఒప్పుకొన్న సినిమాలని పూర్తి చేస్తాడు అనే నమ్మకం ఆయన మాటలతో వచ్చేసింది ఇప్పుడు నిర్మాతలకు. ప్రస్తుతం ఓజీ సెట్స్ మీద ఉంది. హరిహర వీరమల్లు మే 9న విడుదల కానుంది. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కమిట్ అయ్యాడు పవన్. అయితే అది కథ సిద్ధంగా లేకపోవడంతో పక్కన పెట్టేశాడు పవర్ స్టార్. ఒకవేళ మరోసారి మంచి కథ సిద్ధం చేసుకుని వస్తే ఈ సినిమా చేసే ఆలోచనలో కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎలా చూసుకున్నా కూడా ఇకపై రాజకీయాలు చేస్తూనే సినిమాలు కూడా చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రజాసేవ చేయాలి అనే చిత్తశుద్ధి మనసులో ఉంటే సినిమాలు చేస్తూ కూడా రాజకీయం చేయొచ్చు అంటున్నాడు పవన్. అది ఎలాగో తాను చూపిస్తాను అంటున్నాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్తో అభిమానులతో పాటు నిర్మాతలకు కూడా కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది.